హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో అత్యంత బలమైన జట్టు అంటే ఢిల్లీ క్యాపిటల్ అని చెప్పవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 చూస్తే ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించే రేంజ్లో ఉండడం జరిగింది. వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎవరెవరు బరిలో దిగే అవకాశం ఉంది అయితే తెలుసుకుందాం. అదేవిధంగా వచ్చే సీజన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్గా కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారా దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయితే ఏమో ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నటరాజన్ కానీ, కేఎల్ రాహుల్ కానీ వంటి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. హరి బుక్స్ కానీ, మిచ్చర్ స్టాక్ కానీ, జాక్ ఫ్రేజర్ కానీ, ఫ్యాబ్ డూప్లెస్ వంటి ప్లేయర్స్ అయితే ఏం ప్లేయర్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. గతంలో కంటే ఢిల్లీ క్యాపిటల్ ఈసారి అయితే చాలా అంటే చాలా బలంగా తయారని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా, ఆల్రౌండర్ పొజిషన్ అయినా కానీ చాలా అంటే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవర్ హీటర్ కలిగిన ప్లేయర్లు అయితే చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే ఈసారి ఢిల్లీ క్యాపిటల్ టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. టైటిల్ గెలిచే అవకాశం కూడా ఢిల్లీ క్యాపిటల్కి ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్గా కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారని అయితే ఒక కులికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మ్యాక్సిమం కేఎల్ రాహుల్ అయితే కెప్టెన్ చేయబోయినట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. గత సీజన్ల వరకు అయితే రిషబ్ పంత్ అయితే కెప్టెన్ చేయడం జరిగింది. అంతకుముందు వచ్చేసరికి డేవిడ్ వార్నర్ అయితే కెప్టెన్ చేయడం జరిగింది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ మాత్రమైతే 100% అయితే కెప్టెన్గా చేయబోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రమైతే కెప్టెన్ పొజిషన్ అయితే క్లారిటీ అయితే ఉంది. అదేవిధంగా ప్లేయింగ్ 11లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది, ఏ విధంగా ఉంది, ఓవరాల్గా స్క్వాడ్లో చూసుకుంటే 23 మంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. 23 మందిలో వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే జాక్ ఫ్రేజర్తో పాటు కేఎల్ రాహుల్ అయితే ఓపెనింగ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. గత సీజన్లో చూసుకుంటే జాక్ ఫ్రేజర్ మాత్రమైతే ఢిల్లీ తరపున ఓపెనింగ్ పొజిషన్లో మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది. ఢిల్లీ విజయాల్లో జాక్ ఫ్రేజర్ కీ రోల్ పోషించడం జరిగింది. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్కి అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించడం జరిగింది. మరోసారి జాక్ ఫ్రేజర్ మాత్రం అయితే కేఎల్ రాహుల్తో జోడి కలిపితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ పొజిషన్లో మంచి ప్రదర్శన కనబరచడం జరిగింది లక్నో సూపర్ జాయింట్ తరపున. వీళ్ళిద్దరూ మంచి ఒక సైడ్ ఏమో పవర్ హీటర్ ప్లేయర్, అదేవిధంగా ఒక సైడ్ ఏమో క్లాసిక్ ప్లేయర్. ఇద్దరు పవర్ హీటర్ వర్సెస్ క్లాసిక్ ప్లేయర్ మధ్య కాంబినేషన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ ఓపెనింగ్ పొజిషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఆరంభం ఇచ్చే ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ అతిపెద్ద బలం వీళ్ళిద్దరు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడో పొజిషన్లో వచ్చేసరికి అభిషేక్ పోరెల్ అయితే రానున్నాడు. అభిషేక్ పోరెల్ గత సీజన్లో మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఢిల్లీ క్యాపిటల్కి అయితే వెన్నుముకలు అయితే నిలవడం జరిగింది అభిషేక్ పోరెల్ మాత్రం అయితే. సీజన్లో చూసుకుంటే 14 మ్యాచ్లు ఆడిన అభిషేక్ పోరెల్ వచ్చేసరికి 160 స్ట్రైక్ రేట్తో 327 పరుగులు అయితే చేయడం జరిగింది. అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది అభిషేక్ పోరెల్ మాత్రం అయితే. మరోసారి వన్ డౌన్లో వచ్చేసరికి అభిషేక్ కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే ఢిల్లీ క్యాపిటల్కి అయితే తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హరి బ్రూక్స్ వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న ఫామ్ అయితే హరి బ్రూక్స్ అయితే పర్వాలేదు అనిపించుకోవచ్చు. అదేవిధంగా ఐపీఎల్ 2024లో వచ్చేసరికి సీజన్ మొత్తానికి అయితే దూరం అవడం జరిగింది హరి బ్రూక్స్ మాత్రం అయితే వ్యక్తిగత కారణాలతో అయితే. ఈ సీజన్లో వచ్చేసరికి ఢిల్లీ తరపున అయితే బరిలో దిగిన ఉన్నారు. మరి ఎంత మేరకు రాణిస్తారైతే చూడాలి. ట్రస్ట్ అండ్ స్టబ్ మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్కి అయితే మిడిల్ ఆర్డర్ కీ రోల్ పోషించడం జరిగింది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయాలు సాధించిందంటే మిడిల్ ఆర్డర్లో ఫస్ట్ అండ్ స్టబ్స్ అద్భుతమైన అసాధారణ ఇన్నింగ్స్ వల్లే అని కూడా చెప్పుకోవచ్చు. పవర్ హీటర్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అండ్ స్టబ్ మాత్రం అయితే ఎటువంటి మ్యాచ్నైనా కానీ మలుపు తిప్పే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లేయర్ మాత్రం అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్కి మాత్రం అయితే. గత సీజన్లో చూసుకుంటే 180 స్ట్రైక్ రేట్ తోటి 378 పరుగులు అయితే చేయడం జరిగింది ఫస్ట్ అండ్ స్టబ్ మాత్రం అయితే. అందులో 3 హాఫ్ సెంచరీ కూడా ఉండడం జరిగింది. ఓవరాల్గా ఫస్ట్ అండ్ స్టబ్ గత సీజన్ అద్భుతమైన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సీజన్ కూడా అదే రేంజ్లో రాణిస్తే ఢిల్లీ క్యాపిటల్కి అయితే తిరిగి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే అశుతోష్ శర్మ అయితే బరిలో దిగనున్నారు. గత సీజన్లో తరపున అంత పెద్దగా అయితే రాణించలేదు, కాకపోతే పవర్ హీటర్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అండ్ స్టబ్ ఏ రేంజ్లో రాణించడం ఆ రేంజ్లో రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అశుతోష్ శర్మ మాత్రం అయితే. అందుకే ఢిల్లీ క్యాపిటల్ అయితే మరోసారి అయితే ఇతన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక ఆల్రౌండర్ వచ్చేసరికి
అక్షర్ పటేల్ మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్కి అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పొజిషన్లో కీ రోల్ పోషించే అవకాశం ఉంది. గత సీజన్లో కూడా అక్షర్ పటేల్ అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగిందని చెప్పుకోవచ్చు. పొజిషన్లో అక్షర్ పటేల్ మాత్రం అయితే బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో 2 విభాగాలు మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు. T20లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు అక్షర్ పటేల్ మాత్రం అయితే. అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్కి అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా వీళ్ళు వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్ ఈ ప్లేయర్ అయితే బరిలో దిగనున్నారు. ఇప్పుడు వచ్చేసరికి లోయర్ ఆర్డర్లో బౌలర్లో ఎవరెవరు బరిలో దిగనున్నారు అయితే చూసుకుంటే మిచెల్ స్టార్క్ అదేవిధంగా కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టీ నటరాజన్ అయితే దిగనున్నారు. ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తనదైన స్టైల్లో మరోసారి అయితే ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ మాత్రం అయితే ఎప్పుడు చూసినా ఏ టీంకి అయినా కానీ తన యొక్క ప్రదర్శన పూర్తి 100% ఇస్తాడని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే అత్యంత డేంజరస్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ మాత్రమైతే ఈసారి ఢిల్లీ క్యాపిటల్కి అయితే బరిలో దిగనున్నాడు. ఇది అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్కి మాత్రమే. అతనితో పాటు టీ నటరాజన్ కానీ అదేవిధంగా ముఖేష్ కుమార్ వంటి బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో వచ్చేసరికి బ్యాటింగ్ బలం ఏ రేంజ్లో ఉందో బౌలింగ్ బలం కూడా ఆ రేంజ్లో ఉండడం జరిగింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, టీ నటరాజన్ వంటి ఏమో బౌలర్స్ ఉండడం జరిగింది. ఏమో బ్యాటర్లస్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఈసారి మాత్రం అయితే అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ అనే టీం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 10 టీంలో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఉన్నంత స్ట్రాంగ్ ఏ టీం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే. ఏ విభాగంలో ఏం లోటు లేకుండా అయితే ఈసారి అయితే ఢిల్లీ క్యాపిటల్ ఆ రేంజ్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. జాక్ ఫ్రేజర్ మెగ్గర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, హరి బ్రూక్స్, స్టస్టన్ స్టబ్, అశోక్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, టీ నటరాజన్ వంటి ప్లేయింగ్ 11తో అయితే IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్ అయితే బరిలో దిగుతుంది. మరి ఎంత మేరకు ఈ స్ట్రాంగ్ టీంతోని IPL 2025లో రాణిస్తే అయితే చూడాలి. ఈసారి మాత్రం అయితే కప్పు గెలిచే అవకాశాలు ఢిల్లీ క్యాపిటల్కి అయితే చాలా ఉండడం జరిగింది. ఇంత స్ట్రాంగ్ టీం మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్కి అయితే మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. కాకపోతే మరి చూద్దాం IPL 2025లో కొత్త కెప్టెన్సీ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్ ఏ రేంజ్లో రాణిస్తుందో ఎలా రాణిస్తుందో అయితే చూడాలి. సీజన్ స్టార్ట్ అయ్యే ముందుకు ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీరు వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.